జీవావరణం, పర్యావరణం ఈ రెండు బాగుంటేనే మానవ మనుగడ. 2008లో థర్మల్ ప్లాంట్ వ్యతిరేక పోరాటము నిర్మాణం చేసిన మొదటి రోజులలో రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండి శాస్త్రవేత్తలు వచ్చారు. వారు ఒక పక్క చిత్తడి నేల గుణం కోసము, చిత్తడి నేల ప్రాముఖ్యం కోసం చెబుతూ, మరి మీరు థర్మల్ ప్లాంట్ నిలువరిస్తారు, కానీ మీరు చేసేదేమి? మీరేమో కెమికల్తో వ్యవసాయం చేస్తున్నారు. కెమికల్తో వ్యవసాయం చేస్తే జీవావరణానికి ఇబ్బంది. అలాగే పర్యావరణం పాడైంది కాబట్టి ఇప్పుడు మీరు పర్యావరణం కూడా కాపాడుకోవాలి. ఉద్యమం ఒక భాగం, చిత్తడి నేల కాపాడుకోవడం ఒక భాగం. మీరు ఈ రెండు చేస్తేనే మంచి సందేశం మీ ద్వారా వెళ్తుంది. మీరు ఏమీ చేయకుండా రాజకీయ నాయకులు మాదిరే కార్యక్రమాలు చేస్తే కాదు, మీరు చేయాలి. మీరు చేసి ప్రజలకి చెప్పాలి అని ఆ రోజు జనగాం నుండి వచ్చిన ఒక డాక్టర్ గారు, హైదరాబాద్ నుండి వచ్చిన ఒక బాబురావు గారు, ఒక కౌల సరస్వతి, ఒక అంబికా గారు, మెదక్ నుండి వచ్చిన వారు, ఇలా ఒకరేమిటి సందీప్ పాండే గారు, దేబల్ దేవ్, డాక్టర్ దేబల్ దేవ్, ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశవాళీ వరి వంగడాలు ఆయన 1060 ఆయన తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మాకు మీరు ఒక్క బొగ్గు కర్మాగారాన్ని ఆపితే సరిపోదు, మీరు జీవావరణం రక్షించాలి, పర్యావరణం రక్షించాలి. ఈ రెండు జరిగిన నాడే ప్రజలకి మంచి సందేశం వెళ్తుంది. తద్వారా రేపు రానున్న తరాల కోసం, రేపు రానున్న తరాల మనుగడ కోసం మీరు పాటుపడిన వారు అవుతారు అని చెప్పిన దాని మీద నేను కొంతమంది మిత్రులకు చెప్పాను. మనం 2009 జూలై మంచి సంవత్సరం, మంచి రోజు. మనం సేంద్రీయ వ్యవసాయం అంటారు, అదే తాతల వ్యవసాయం, అదే ప్రకృతి వ్యవసాయం, ఎవరికి ఏది తోస్తే అది పిలుస్తారు. కానీ తాతలు చేసే వ్యవసాయం మొదలు పెడదామా అని 2009 జూలైలో మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ తెలుసు, మాకున్న కొద్దిపాటి భూమి ఒక 3 ఎకరాలు ఉంటుంది సుమారు. ఆ 3 ఎకరముల్లో తాతల వ్యవసాయం, అదే సేంద్రీయ వ్యవసాయమే చేస్తున్నాను. ప్రభుత్వం గుర్తించింది, ప్రజలు గుర్తించారు. నా ఉత్పత్తులు కూడా కొంచెం నాణ్యమైనవి. అది ఒక భాగం. రెండవ భాగం 2015 నుండి కొన్ని పర్వదినాలు ఎంచుకొని ఆనాడు కొన్ని మొక్కలు నాటడం మొదలుపెట్టాం. అది ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, పర్యావరణ ప్రేమికుల సహకారంతో ఇవన్నీ జరిపాం. అయితే మేము 139 కులాలు, సుమారు 139 కులాలు బీసీలు ఉన్నాం. బీసీలు బ్యాక్ బోన్ అంటారు ఒకరు, బీసీలు అది అంటారు, ఇది అంటారు. అవన్నీ కాదు, మన హక్కుల కోసం, మన అణగారిన తనాన్ని కాదు, మాకు కూడా మనుషుల్లా చూడండి అనే ఆలోచనతో బీసీ సంఘంగా ఏర్పడ్డాం. ఆ బీసీ సంఘం ఏర్పడిన తర్వాత 2024లో ఒక తీర్మానం చేసుకున్నాం. పెద్దలందరూ కలిసి, బీసీ మిత్రులందరూ కలిసి, ఈ ప్రాంతంలో ఉన్న బీసీ మిత్రులందరూ కలిసి ఒక తీర్మానం చేసుకున్నాం. మనం బేలని జయించాం. కోర్టులు చెప్పాయి, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది, తీర్పులు అన్నీ ఇచ్చాయి. బేల విజయం. అదే జూలై 14వ తేదీ బేల విజయంగా నామకరణం చేశాం. ఆ బేల విజయం నాడు
పోయిన సంవత్సరం 2024లో 30 మొక్కలు పెద్దవాళ్ళు అనుభవాలు మంచివారితో నాటడం జరిగింది. అవి ఉన్నాయి. మరి ఈ ఏడాది కూడా బేల విజయ దినోత్సవము చేస్తూ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఇది 50 మొక్కలు నాటాం. మహిళా మనులతో నాటించాం. ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకమైన తల్లి వారితో తన బిడ్డని ఎలా అయితే సాగుతారో తల్లులు, ఆ మొక్కను కూడా కనీసం వాళ్ళు దూర ప్రాంతం నుండి రాకపోయినా నేను ఉంచిన మొక్క కనీసం 6 మాసాలకో 3 మాసాలకో చూడాలని ఆలోచన వచ్చి మా బోటోళ్ళకి చెప్తారు నేను ఉంచిన మొక్క బాగుందా అని. ఒకవేళ బాగాలేకపోతే మరొక మొక్క అక్కడ నాటుతాను అంటారు. అది మాకు అనుభవం. కాబట్టి ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. అమరవీరులకు నివాళులర్పించాం. మరి బేల తల్లిని ఒక పక్క సురక్షితంగా ఉంచడానికి కోర్టులు ఏవైతే కోర్టులు తీర్పు ఇచ్చాయో దానిని అనుసరించి ప్రభుత్వాలు కూడా తప్పదు, ప్రభుత్వాలకి చెయ్యాలి. ఇప్పుడు ముట్టుకోవడానికి లేదు. బేల సురక్షిత ప్రాంతం కింద అది ఉంటుంది. రెండవది మొక్కలు నాటం. పలాస మండలం నుండి పోతనపల్లి కామేశ్వరరావు వారి సతీమణి, అలాగే మరి 4 మిత్రులు పలాస మండలం నుండి. మందస మండలం నుండి కొత్తపల్లి వెంకటరమణ, మార్పు వెంకటరమణ, మరి 4 మిత్రులు. అలాగే కంచిలి మండలం నుండి పిన్నింటి శ్రీనివాస ప్రసాద్ గారు తన మొక్క పట్టుకొనే వచ్చారు. అలాగే బొడ్డ భాస్కర్రావు మిత్రులు ఇంకా కంచిలి మండలం నుండి వచ్చారు. మరి కవిటి మండలం నుండి కపాసు కుద్దు నుండి, అలాగే దూగాన పుట్టుకు నుండి ఇలా ఆ ప్రాంతాల నుండి వచ్చి మొక్కలు నాటారు. పలాస, మందస, కవిటి, కంచిలి, సోంపేట మొత్తం 5 మండలాల నుండి బీసీలు వచ్చి నాటారు. ముఖ్యంగా డాక్టర్ అబ్రహాం గారు, ఆయన నేను పోయిన సంవత్సరం మొక్కలు నాటినప్పుడు తన కుటుంబ సభ్యులు వచ్చి నాటారు. అవి బ్రహ్మాండంగా పెరిగి పెద్దవయ్యాయి. అవి చూసి ఆనందపడుతుంటారు. మళ్ళీ ఇలాంటి అవకాశం ఉంటే మాకు పిలండి అన్నారు. డాక్టర్ అబ్రహాం గారికి పిలిచాను. వారు, వారి అల్లుడు గారు, వారి కుటుంబ సమేతంగా ఇంకా వారు మిత్రులు అందరికీ తీసుకొని వచ్చి వారు నాటారు. అలా వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. తర్వాత జింకిబద్దర్ నుండి మన ప్రసాద్ యువకుడు, మంచి జిజ్ఞాస ఉన్నవాడు, ఆయన వచ్చారు. అలాగే దేవరాజు గారు, గేదెల దేవరాజు గారు, అరుణ లెక్చరర్ గారు, అరుణ్ కుమార్ లెక్చరర్ గారు, అలాగే తుంగాన రాజు గారు, అలాగే ఇంకా చాలామంది మిత్రులు వారి సతీమణులకు తీసుకొని రావడమే కాకుండా ఈ 5 మండలాల నుండి మహిళలు వచ్చారు. ఆ తల్లులందరికీ నమస్కారం. మనిషి ఒక్క మొక్క నాటారు, గొప్ప విషయం. 50 మొక్కలు అనుకున్నాం కానీ 60 మొక్కలు నాటాము, అది సంతోషం. ఇది ఒక సందేశం. ఈరోజు ఎక్కడ చెట్టు కనపడినెవరు అభివృద్ధి పేరుతోని దుర్మార్గమైన అభివృద్ధి అని చెప్పి విధ్వంసకరం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఈ తాపం. ఈవేళ ఇది వర్షాకాలం, వర్షాలు లేవు, వేడి, ఇది తట్టుకోలేకపోతున్నాం. కారణం చెట్లు లేవు. అయితే దీనిలో మనం ఒకే రకమైన చెట్లు కూడా నాటడం కాదు, రకరకాల చెట్లు నాటితే చెట్టు వాటి వేళ్ళు ఒకదానికొకటి సంరక్షించుకుంటాయి. ఒకదాని వేళ్ళు నుండి ఇంకో దానికి నీళ్ళు ఇస్తాయి. దీని దగ్గర ఉన్న నీళ్ళు ఆ చెట్టుకి ఇస్తాయి, ఆ చెట్టు నీళ్ళు ఈ చెట్టుకి ఇస్తాయి. అవి ఆ చెట్లుని మనం అడవిలు అంటే రకరకాల చెట్లు నాటితే అడవి తయారవుతుంది. ఇప్పుడు మనకి
ప్రభుత్వాలు మేలుకొని మాకు మా బీసీ సంఘానికి కొంచెం ప్రభుత్వ స్థలాలు ఇచ్చినట్లయితే మేము మొక్కలు నాటి మా సొంత ఖర్చులతోని అడవులు చేసిస్తాం. రేపు రానున్న తరాల మనుగడ కోసం మేము అడవులు తయారు చేస్తామని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాను. అయ్యా ప్రభుత్వ పెద్దలారా, మీరే నాశనం చేస్తున్నారు అభివృద్ధి పేరుతోని. ఒక పక్క చేయండి, 1000 మొక్కలు 1,00,000 మొక్కలు నాటిస్తున్నారు, అది ఫోటోలు పోజుకే, అవి కాదు. మీరు మాలాంటి సంస్థలకి కొంచెం భూమి అప్పచెప్పండి, అడవి చేసి మీకు అప్పచెప్తాం. మేము ఒక అగ్రిమెంట్ రాసిస్తాం. మేము అడవి చేసి మీకు మీ దగ్గర రూపాయి మేము పుచ్చుకోకుండా అడవి తయారు చేసిస్తాం. మాకు 1 ఎకరం ఇవ్వండి, ఇక్కడ ఒప్పందం, ఈ ఎకరం నువ్వు డెవలప్ చేసి మా గవర్నమెంట్కి వదిలేయాలని ఒప్పందం మేము సంతకాలు పెట్టి మరి మేము అడవి తయారు చేస్తాం. కాబట్టి పెద్దలారా, అటవీ శాఖ మంత్రులారా, చంద్రబాబు నాయుడు గారు, మరి పర్యావరణ ప్రేమికుడిగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ ఆ దిశలో ఆలోచన చేయండి. ఇక్కడ ఒక బీసీ సంఘం ఉంది, మా హిస్టరీ చూసుకోండి. మేము ఎన్ని చెట్లు తయారు చేసామో ఈ జింకిబద్దర గడ్డ దగ్గర నుండి సందిబట్టి వరకు రోడ్డుకి ఇరువైపులా, అలాగే చెరువు గట్టుల మీద, అలాగే మేము చూపిస్తాం నేరంబడి చెరువు గట్టు, అలాగే మా ఊరికి వెళ్ళే రోడ్లు, మరి సాయిరాం దేవాలయంలో, అలాగే హై స్కూల్ ప్రాంగణంలో, సీతయ్య ఫౌండేషన్లో జిల్లా జడ్జి గారితో ఒక మొక్క అప్పుడు నాటించాం. ఆ పొద్దు 30 మొక్కలు నాటాం. అలా ప్రతి ఏడాది నాటుతున్నాం, కొన్ని పర్వదినాలు ఎంచుకొని. అయితే ఇక్కడ నుండి పర్వదినాలు కాకుండా బిఏల విజయ దినోత్సవం జూలై 14, ఈ జూలై 14నే అమరవీరులకు నివాళులు అర్పించిన వెంటనే మేము ప్రతి ఏడాది మొక్కలు నాటుతామని మా సంఘ సభ్యులందరూ ప్రమాణం చేశారు. కాబట్టి ఆ దిశలో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ 5 మండలాల నుండి వచ్చిన పెద్దలందరికీ ఒక స్పృహ, చెట్టు నాటాలనే ఆలోచనతో వచ్చిన మహాతల్లులకు అందరికీ శతకోటి వందనాలు. అమ్మా, మీరు మీ బిడ్డని ఎలా సాకారో ఈవేళ మీరు నాటిన మొక్కను కూడా అలాగే మీరు నేను కలిసి ఆ మొక్కను తయారు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొక్కసారి బేల తల్లికి వందనాలు. అలాగే ఈ పర్యావరణ విజయోత్సవ దినం నాడు మనమందరము కలిసి చేశాము కాబట్టి మీ అందరికీ